తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఫిల్మ్ ఫెడరేషన్ సర్వసభ్య సమావేశం. కార్మికులు కష్టాల్లో ఉన్నారు, వేతనాలు పెంచాల్సిందేనన్న తమ్మారెడ్డి. చిన్న నిర్మాతలతో తమకిబ్బంది లేదు, కార్మికులకు కావాల్సింది వేతనాల పెంపు మాత్రమే. ఫిల్మ్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ కమెంట్. ఏపీలో P4 కార్యక్రమం ప్రారంభం. పేదల జీవితాల్లో మార్పు కోసమేనన్న సీఎం. 13 లక్షల బంగారు కుటుంబాల గుర్తింపు. జైల్లో మిథున్ రెడ్డిని కలిసిన వైసీపీ నేతలు అవాస్తవాలను వాస్తవంగా మారుస్తున్నారు. 25న మిథున్ రెడ్డిని జగన్ కలుస్తారన్న బొత్స. పెద్దారెడ్డిని మళ్లీ అడ్డుకున్న పోలీసు. తిరిగి అనంతపురం వెళ్లిన మాజీ ఎమ్మెల్యే. పోలీసుల ఆంక్షలు దుర్మార్గమన్న పెద్దారెడ్డి. డిఎస్ఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీలపై ఐటీ దాడులు. 3 రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఐటీ సోదాలు. హైదరాబాద్, నెల్లూరు, బెంగళూరులో 30 చోట్ల తనిఖీలు. ఎక్కడ చూసినా దౌర్జన్యాలు, హత్యలు. రాష్ట్రంలో పాలన గాలి కుదిలేశారు. అంతటా అవినీతి కనిపిస్తోందన్న బొత్స. జల దిగ్బంధంలో ఏడుపాయల వనదుర్గ ఆలయం. టెంపుల్ దగ్గర 70,000 క్యూసెక్కుల ప్రవాహం. రాజగోపురంపై అమ్మవారి ఉత్సవ విగ్రహానికి పూజలు. అన్ని రంగాల కంటే వ్యవసాయ రంగం ప్రాముఖ్యం. పరిశ్రమలు మూతపడతాయి కానీ నాగలి ఆగదు. అగ్రికల్చర్ విద్యార్థులదే భవిష్యత్తన్న తుమ్మల. ముగిసిన క్యాపిటల్ అండ్ ఇన్వెస్ట్మెంట్ సబ్ కమిటీ భేటీ. ఉత్తమ్, కోమటిరెడ్డి, శ్రీధర్ బాబు, సీతక్క హాజరు. 29న మరోసారి సమావేశం కావాలని నిర్ణయం. విశాఖలో తీరం దాటిన వాయుగుండం. అల్లూరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో భారీ వర్షాలు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరిక. శబరి, సీలేరు నదులకు భారీగా వరద. ఆంధ్ర, ఒడిశా హైవేపై రాకపోకలు బంద్. వాగుపై తాడు సాయంతో దాటుతున్న స్థానికులు. శ్రీశైలం ప్రాజెక్టుకు పెరుగుతోన్న వరద. 10 గేట్లెత్తి నీటి విడుదల. విద్యుత్ కేంద్రాల్లో కొనసాగుతున్న ఉత్పత్తి. దుండిగల్లో రోడ్డు జలమయం. మల్లంపేట మెయిన్ రోడ్లో ఇబ్బందులు. కబ్జాలను తొలగించాలని హైడ్రాకు విన్నపాలు. శ్రీశైలంలో 10 గేట్లెత్తిన అధికారులు. భారీగా తరలివచ్చిన పర్యాటకులు. కనువిందు చేస్తోన్న జలదృశ్యం. ముంబై శివార్లలోని వాసాయిలో వరద. లోతట్టు ప్రాంతాలు జలమయం. నడుము లోతు నీళ్లలో తిరుగుతోన్న జనం. ముంబై శివార్లలో రెడ్ అలర్ట్. కొన్ని చోట్ల పట్టాలపైకి వరద నీరు. ఇబ్బందులు పడుతోన్న ప్రయాణికులు. కశ్మీర్లో 2 రోజులుగా వర్షాలు. పూంచ్ ప్రాంతంలో నదిలో చిక్కిన జనం. పోలీసులతో కలిసి కాపాడిన ఆర్మీ. ఢిల్లీలో ఉప్పొంగిన యమునా నది. యమునా బజార్లో నీట మునిగిన ఇళ్లు. ముంపు ప్రాంతాల్లో సీఎం రేఖా గుప్తా పర్యటన. ముంబైలోని మీఠీ నదిలో వ్యక్తి గల్లంతు. కాపాడేందుకు యత్నించిన స్థానికులు. వరద ఉధృతికి కొట్టుకుపోయిన వ్యక్తి. ఢిల్లీలో ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం. ఎంపీలను ఉద్దేశించి ప్రధాని ప్రసంగం. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థికి మద్దతివ్వాలని అన్న మోదీ. ఉపరాష్ట్రపతి ఎన్నికల బరిలో ఇండీ కూటమి. జస్టిస్ సుదర్శన్ రెడ్డి పేరు ప్రకటించిన ఖర్గే. ఈ నెల 21న నామినేషన్ దాఖలు. తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.